సినీ ప్రపంచం నేను మీ హేమమాలిని. మరి ఇవాల్టి సినీ ప్రపంచంలో ఏమేం అప్డేట్స్ ఉన్నాయో ఇప్పుడు చూసేద్దాం. మా దేవర కథ. ముందుగా మొదటిది ప్రభాస్ ప్రశాంత్ నిజంగానేనా? మరి ఆ వివరాలేంటో ఇప్పుడు చూసేద్దాం. హనుమాన్ మూవీతో తిరుగులేని క్రేజ్ సంపాదించుకున్నాడు యువ దర్శకుడు ప్రశాంత్ వర్మ. ఆ క్రేజ్ కేవలం ప్రేక్షకుల్లో మాత్రమే అనుకుంటే పొరపాటే. ఇండస్ట్రీలో కూడా అతడికి ఎక్కడా లేని డిమాండ్ ఏర్పడింది. తనతో సినిమా చేయడానికి చాలా మంది నిర్మాతలు, హీరోలు లైన్లోకి వచ్చారు. ఈ క్రమంలోనే కొన్ని క్రేజీ కాంబినేషన్లు కుదిరేలా కనిపించాయి. ప్రశాంత్ నుంచి వరుసగా ఒక్కో ప్రాజెక్ట్ అనౌన్స్ అవుతూ వచ్చింది. కానీ తన సినిమాలు ప్రకటనల వరకే పరిమితం అవుతున్నాయి తప్ప కార్యరూపం దాల్చలేదు. ముందు రణవీర్ సింగ్ తో అనుకున్న బ్రహ్మరాక్షస అంతా ఓకే అనుకున్నాక క్యాన్సిల్ అయిపోయింది. నందమూరి మోక్షజ్ఞ హీరోగా పరిచయం చేస్తూ తీయాల్సిన సినిమా ముహూర్త వేడుక ముంగిట వెనక్కి వెళ్ళిపోతుంది. మహంకాళి అని ప్రశాంత్ స్క్రిప్ట్ తో రూపొందాల్సిన మరో చిత్రం గురించి కూడా ఏ అప్డేటు లేదు. హనుమాన్ సీక్వెల్ జై హనుమాన్ ఇప్పుడిప్పుడే సెట్స్ మీదకి వెళ్లేలా కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో ఇటీవల ప్రభాస్ తో ప్రశాంత్ సినిమా అని వార్త బయటికి వస్తే జనాలకు నమ్మబుద్ధి కాలేదు. ఇది కూడా జస్ట్ హంగామా న్యూస్ అనుకున్నారు. ప్రభాస్ ఇప్పుడున్న బిజీ షెడ్యూల్లో ప్రశాంత్ తో ఎక్కడ సినిమా చేయగలడనే సందేహాలు కలిగాయి. ఓవైపు రాజాసాబ్, ఇంకోవైపు హను రావుపూడి సినిమాతో ప్రభాస్ బిజీగా ఉన్నాడు. వీటికి తోడు సలార్ 2, కల్కి 2 సినిమాలు చేయాల్సి ఉంది. అలాంటప్పుడు ప్రశాంత్ తో సినిమా ఎలా అనే సందేహాలు కలిగాయి. కానీ ప్రశాంత్ సినిమా విషయంలో ప్రభాస్ చాలా సీరియస్ గానే ఉన్నాడట. అతడికి స్క్రిప్ట్ అంతగా ఎగ్జైట్ చేసిందట. ఇది ప్రశాంత్ సినిమాటిక్ యూనివర్స్ లో భాగంగా తెరకెక్కబోయే సినిమా. కేవలం సినిమాకు ఓకే చెప్పడం మాత్రమే కాదు, ఈ చిత్రం కోసం ప్రభాస్ ఇటీవల లుక్ టెస్ట్ కి కూడా హాజరైనట్లు సమాచారం. ప్రభాస్ ను నెవర్ బిఫోర్ లుక్స్ లో చూపించబోతున్నాడట ప్రశాంత్. రాజాసాబ్ పూర్తయ్యాక ఫౌజీ వర్కింగ్ టైటిల్ తో పాటుగా దీన్ని చిత్రీకరణతో పాల్గొనే అవకాశం ఉందని ప్రభాస్ పరిశీలిస్తున్నాడట. త్వరలోనే సినిమా గురించి అధికారిక ప్రకటన ఉండొచ్చని తెలుస్తుంది. మన సినీ ప్రపంచంలో నెక్స్ట్ అప్డేట్, దేవరా 2లో ఆ హీరో కీలక పాత్ర. మరో వివరాలేంటో ఇప్పుడు చూసిద్దాం. మా దేవర కథ. ఎన్టీఆర్ హీరోగా నటించిన దేవర భారీ అంచనాల మధ్య వచ్చి బాక్స్ ఆఫీస్ దండయాత్ర చేసింది. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాకు మాత్రం భారీ కలెక్షన్లు వచ్చాయి. ఈ నేపథ్యంలో సీక్వెల్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే ప్రస్తుతం దేవర పార్ట్ 2 స్క్రిప్ట్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. స్క్రీన్ ప్లే, కీలక సన్నివేశాలను ఆసక్తికరంగా మలిచేందుకు డైరెక్టర్ కొరటాల శివ తన టీమ్ తో వర్క్ చేస్తున్నారు. అయితే ఈ పార్ట్ 2 కథలో చాలా మార్పులు చేస్తున్నారని తెలిసింది. ఇందులో భాగంగా బాలీవుడ్ హీరో రణవీర్ సింగ్ కోసం ఓ ప్రత్యేక పాత్రను డిజైన్ చేశారట. కాగా వచ్చే ఏడాది జనవరి చివరి వారం నుంచి ఈ సినిమా షూటింగ్ ప్రారంభమవుతుందని రూమర్స్ వినిపిస్తున్నాయి. ఇక ఈ మూవీలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటించారు. సైఫ్ అలీ ఖాన్ విలన్ పాత్ర పోషించారు. అనిరుద్ మ్యూజిక్ అందించారు. అలాగే ఈ చిత్రంలో శ్రీకాంత్, ప్రకాష్ రాజ్, అజయ్, మురళీ శర్మ ఇతర కీలక పాత్రల్లో నటించారు. దేవరా పార్ట్ 2లో కూడా వీరి పాత్రలు కీలకంగా ఉండబోతున్నట్లు తెలిసింది. అలాగే దేవరా పార్ట్ 2లో దేవరా కథ ఎక్కువగా ఉంటుందట. పైగా కథలో చాలా డెప్త్ ఉంటుందని తెలుస్తుంది. మన సినీ ప్రపంచంలో నెక్స్ట్ అప్డేట్, RC16 పార్లమెంట్ నుంచి జమ్మా మసీద్ దాకా. మరో వివరాలేంటో ఇప్పుడు చూసేద్దాం. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు దర్శకత్వంలో రూపొందుతున్న RC16 షూటింగ్ నిర్విరామంగా ముందు అనుకున్న ప్లానింగ్ ప్రకారమే జరుగుతుంది. విడుదల తేదీ ఇంకా ఖరారు కానప్పటికీ వీలైనంత ఎక్కువగా సమయం పోస్ట్ ప్రొడక్షన్ కు దొరికేలా చూసుకుంటున్నారు. రీ రికార్డింగ్ కోసం AR రెహమాన్ కు తగినంత సమయం ఇచ్చేలా జాగ్రత్త పడుతున్నారు. ఇప్పటికే క్రికెట్, కుస్తీకు సంబంధించిన కీలకమైన సన్నివేశాలు చిత్రీకరణ జరిగిందట. ఈ వారంలోనే కన్నడ స్టార్ హీరో శివ
శివరాజ్ కుమార్ జాయిన్ కాబోతున్నారని సమాచారం. ఆయన భాగాన్ని త్వరగా పూర్తి చేస్తారట. ఇదిలా ఉండగా ఈ పాన్ ఇండియా మూవీకి సంబంధించిన పలు ముఖ్యమైన ఎపిసోడ్లను ఢిల్లీలోని పార్లమెంట్ లో షూట్ చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయట. ఇంతకు ముందు అనుమతులు విరివిరిగా ఇచ్చేవాళ్లు, కానీ టెర్రరిస్టు దాడుల తర్వాత నిబంధనలు కఠినమయ్యాయి. అయితే కూటమి భాగస్వామిగా పవన్ కళ్యాణ్ వైపు రికమెండేషన్ తీసుకుంటే బీజేపీ ప్రభుత్వం సానుకూలంగా స్పందించే అవకాశం ఉంది. కాబట్టి దాదాపు ఫిక్స్ అయినట్టేనని వినికిడి. అదే విధంగా దేశ రాజధానిలో ఉన్న జమా మసీద్లోనూ కొన్ని సీన్లు తీయాలట. రంజాన్ మాసం అయిపోయాక దీనికి సంబంధించిన పర్మిషన్లు తెచ్చుకోబోతున్నారట. ఢిల్లీ ఎప్పుడు వెళ్లాలన్నా దాని మీద ఇంకా డేట్ ఫిక్స్ కాలేదట. ప్రస్తుతం హైదరాబాద్ లోనే షూట్ కొనసాగుతుంది. జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తున్న RC16 కి పెద్ది అనే టైటిల్ పరిశీలనలో ఉంది. అన్ని భాషలకు కనెక్ట్ అవుతుందా లేదా అనే మీమాంస టీంలో కొనసాగుతుంది. ఫ్యాన్స్ లో దీని మీద భారీ అంచనాలు నెలకొన్నాయి. గేమ్ చేంజర్ కోసం 3 ఏళ్లు విలువైన కాలం వృధా కావడమే కాక డిజాస్టర్ మిగలడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. అందుకే బుచ్చిబాబు ఆ కొరత తీరుస్తాడనే నమ్మకంతో ఉన్నారు. వీలైతే ఇదే ఏడాది దసరా లేదా దివాళీ, కుదరకపోతే 2026 వేసవిని విడుదలకు టార్గెట్ గా పెట్టుకున్నారట. సో చూసారు కదా, ఇదండి ఇవాల్టి సినీ ప్రపంచం. మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ తో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి పూరా లోకల్. దిస్ ఈజ్ యువర్ హేమమాలిని సైనింగ్ ఆఫ్. బాయ్.